హాయ్ హలో వెల్కమ్ టు వీక్షీ వరల్డ్. నేను మీ శ్రీలేఖ. ఈరోజు వీడియోలో మ్యాంగో కేసరి చేస్తున్నాను డిఫరెంట్గా. నార్మల్ కేసరి కలర్ యూజ్ చేసి చేస్తాం కదా, ఇక్కడ నేచురల్గా మ్యాంగో పల్ప్ యూజ్ చేసి చేస్తాము. దీనికి కావాల్సింది ఓన్లీ 4 to 5 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఒక కప్పు రవ్వ, షుగర్, డ్రై నట్స్, అలాగే మ్యాంగో పల్ప్ కావాలి. దాంతోపాటు గీ ఉంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గీ వేసుకోవాలి. గీ చాలా తక్కువ వేసాను నేను, కానీ ఒక కప్పుకి హాఫ్ కప్ గీ వేస్తే చాలా టేస్టీగా వస్తుంది కేసరి. మా ఇంట్లో చాలా తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ యూజ్ చేస్తున్నాను. గీ ఏంటో చెత్త చెత్తగా ఉందనుకోకండి, నేను హోమ్ మేడ్ గీ యూజ్ చేశాను. మా ఇంట్లో గీ మేక్ చేసేటప్పుడు కరివేపాకు కానీ మునగాకు కానీ వేసి ఫ్రై చేస్తారనమాట. ఆ రెసిడ్యూస్ అట్లే ఉండిపోతాయి కింద. గీ కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ డ్రై నట్స్ని లైట్గా రోస్ట్ చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. సిమ్లో పెట్టుకోండి. ఫాస్ట్గా కుక్ అయ్యాయి అంటే కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ ఆ అరోమా అనేది రాదనమాట. వాటిలో కొన్ని పక్కకు తీసి పెట్టేసుకోండి పైన గార్నిష్ చేసుకోవడానికి. కొన్ని అలాగే రవ్వతో పాటు ఫ్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక కప్పు రవ్వని వేసి సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. హడావిడి పడి మాత్రం ఫ్లేమ్లో పెట్టి చేయకండి, రవ్వ అసలు మాడిపోతుంది. టేస్ట్ కూడా అస్సలు అంటే అస్సలు బాగోదు. నేను ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. ఇక్కడ నేను యాడ్ చేసింది హాట్ వాటర్ అండి. నార్మల్గా అయితే ఒక కప్పుకి 2 కప్స్ సరిపోతాయి, కానీ మా ఇంట్లో అలా 2 కప్స్ చేసినప్పుడు అది కేక్స్గా కట్ చేసుకునేలాగా వస్తుంది. మా ఇంట్లో అలా తినరు, మా బాబుకి చాలా ఫేవరెట్. సాఫ్ట్గా ఉండాలి, స్పూన్తో తినేలాగా ఉండాలి. అందుకోసం అని చెప్పి నేను కొంచెం సాఫ్ట్నెస్ కోసం 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. అలాగే చన్నీలు వేసారంటే టేస్ట్ కూడా మారిపోతుంది, కాబట్టి హాట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని గట్టిపడిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని వేసి కలిపేయాలి చక్కగా. చూసారా, మ్యాంగో పల్ప్ వేయంగానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయలేదు, నేచురల్గా మ్యాంగో పల్ప్ వల్లే ఆ కలర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక కప్పుకి 1.5 కప్ షుగర్ అయితే యాడ్ చేశాను. కానీ తినిన తర్వాత నాకేమనిపించిందంటే మ్యాంగో యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ అనేది నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. కొంచెం ఒక పావు కప్పు తగ్గించేసి 1.5 కప్పు అయితే సరిపోతుంది షుగర్. మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కొంచెం షుగర్ తగ్గించేసి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ షుగర్ వేసిన తర్వాత కేసర్ అనేది కొంచెం లూజ్గా అవుతుంది. అలా అని చెప్పి టెన్షన్ పడకండి. నార్మల్గా కుక్ అయింది అంటే అది మళ్ళీ గట్టిపడి దాని నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. కానీ మిక్స్ చేస్తూ ఉండాలి. షుగర్ వేసిన తర్వాత కూడా ఉండలు ఫామ్ అయిపోతాయి. అలా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మనం కంటిన్యూస్గా కలపాలి, అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. అంతే అండి, అయిపోయింది. మనం పక్కకు తీసుకున్న డ్రై నట్స్ గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మ్యాంగో కేసరి రెడీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా, వేడి వేడిగా తిన్నా అద్భుతంగా ఉంటుంది. చూసారా, నచ్చేసిందా? ఇప్పటి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ లేఖ.